వెల్కమ్ టు మహేష్ కిచెన్. జస్ట్ 3 ఇంగ్రీడియంట్స్తో బాదం బర్ఫీ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దామండి. దీనికోసం ఇక్కడ నేను 1 కప్ వాటర్ని ఈ విధంగా బాయిల్ చేసుకోవాలండి. ఇలా వాటర్ బాయిల్ అవుతున్న టైంలో బాదం వేసేసి గ్యాస్ ఆఫ్ చేసి 1 అవర్ దాకా రెస్ట్ ఇవ్వండి. 1 అవర్ తర్వాత వాటర్ నుండి బాదంని సపరేట్ చేసి ఈ విధంగా ప్రెస్ చేస్తే మనకు బాదం పొట్టు అనేది చాలా ఈజీగా సపరేట్ అవుతుందండి. అదేవిధంగా మిగిలిన బాదం అంతా కూడా పొట్టు తీసేసుకోవాలి. ఇలా తీసేసుకున్న బాదంని ఒక మిక్సీ జార్లోకి తీసుకొని ఫైన్ పేస్ట్ లాగా, వీలైతే కొన్ని మిల్క్ యాడ్ చేసుకొని వీడియోలో చూపిస్తున్నట్టుగా పేస్ట్ చేసుకుంటే సరిపోతుంది. ఈ స్వీట్ ప్రిపరేషన్ కోసం బాదం అలాగే షుగర్ ఈక్వల్ క్వాంటిటీలో తీసుకున్నాను. గ్యాస్ ఆన్ చేసుకొని ప్యాన్ హీట్ అయిన తర్వాత టీ గ్లాస్ వాటర్ యాడ్ చేసుకోండి. అలాగే కప్పు షుగర్ని కూడా యాడ్ చేసుకొని షుగర్ అంతా కరిగేదాకా కలుపుతూ ఉండాలి. సో ఇలా షుగర్ అంతా కరిగిన తర్వాత మనం ప్రిపేర్ చేసుకున్న బాదం పేస్ట్ని షుగర్లో యాడ్ చేసి ఉండలు కట్టకుండా కంటిన్యూ కలుపుతూ ఉడికించుకోవాలి. ఈ స్వీట్ని మనము కంటిన్యూ కలుపుతూనే ఉండాలండి, ఎక్కడా స్కిప్ చేయకూడదు. అప్పుడే ఎలాంటి ఉండలు లేకుండా స్వీట్ అనేది చాలా టేస్టీగా స్మూత్గా ప్రిపేర్ అవుతుంది. సో వీడియోలో చూపిస్తున్నట్టు కంటిన్యూ కలుపుతూ ఆ మిశ్రమం అంతా కూడా ఒక దగ్గరికి ఒక ముద్దలా ఫామ్ అయ్యేంత వరకు ఉడికించుకోవాలి. ఇలా మిశ్రమం అంతా కూడా ఒక దగ్గరికి ఫామ్ అవుతున్న టైంలో 2 స్పూన్స్ ఆఫ్ నెయ్యిని కూడా యాడ్ చేసుకోవాలి. ఈ ప్రాసెస్లోనే మీ దగ్గర కుంకుమ పువ్వు ఉంటే కనుక యాడ్ చేసుకోండి. అప్పుడు స్వీట్ ఎల్లోయిష్గా చాలా కలర్ఫుల్గా కనిపిస్తుంది. బట్ ఇక్కడ నేను జస్ట్ 3 ఇంగ్రీడియంట్స్తో ఈ స్వీట్ని ప్రిపేర్ చేస్తున్నాను. స్వీట్ని ఈ కన్సిస్టెన్సీలోకి వచ్చేలాగా ఉడికించుకొని గ్యాస్ ఆఫ్ చేయాలండి. సో ముందుగానే ఒక ప్లేట్ తీసుకొని దానికి నెయ్యి అప్లై చేసి రెడీగా పెట్టుకోవాలి. మనం ప్రిపేర్ చేసుకున్న ఈ మిశ్రమాన్ని అంతా కూడా ఆ ప్లేట్ పైన వేసుకొని ఈవెన్గా స్ప్రెడ్ చేసుకోవాలి. స్వీట్ పై భాగం కూడా స్మూత్గా రావడం కోసం ఇక్కడ నేను చపాతీ రోలర్కి కొంచెం నెయ్యి అప్లై చేసి పై భాగం కూడా ఇలా రోల్ చేసుకుంటున్నానండి. సో ఈ విధంగా ఈవెన్గా స్ప్రెడ్ చేస్తే మనకి పై భాగం కూడా చాలా స్మూత్గా వస్తుంది. స్వీట్ పూర్తిగా చల్లారిన తర్వాత మనకు నచ్చిన షేప్లో కట్ చేసుకోవడమే. బట్ బర్ఫీ అంటే డైమండ్ షేప్లోనే ఉంటుంది కాబట్టి స్వీట్ షాప్లో నేను కూడా అదే షేప్లో కట్ చేస్తున్నానండి. సో స్వీట్ షాప్లో అయితే దీనిపైన మనకు సిల్వర్ పేపర్ని కూడా అటాచ్ చేస్తారు. సో ఇక్కడ నేనేమి యూజ్ చేయట్లేదు. సో ఈ విధంగా స్వీట్ పూర్తిగా చల్లారిన తర్వాత ప్లేట్ నుండి చాలా ఈజీగా వచ్చేస్తుందండి. ఇది స్వీట్ షాప్ టేస్ట్కి ఏమాత్రమూ తీసిపోదండి. చాలా టేస్టీగా ఉంటుంది. మీరు కూడా ప్రిపేర్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.